నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన ఓటర్ కార్డు అవి చెక్ చేసి ఓకే అంటే ఇంకు పూస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈవీఎం ఆన్ చేసి మంచిగా వెళ్తారు. ఆన్ చేసిన తర్వాత అందరికీ నమస్కారం. ఈరోజు కడప వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో మాక్ పోలింగ్ ఆఫ్ 2024 ఎలక్షన్ అని జరపడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కొన్ని డౌట్లు రైజ్ చేయడం జరిగింది మీడియాలో కానీ వెబ్సైట్స్లో కానీ. పరకాల ప్రభాకర్ గారు ఒక విశ్లేషణని వైర్ వెబ్సైట్ అనేది ప్రచురించిన తర్వాత ఒక అలజడి అనేది స్టార్ట్ అయింది. సో దాన్ని కరెక్టా కాదా అని చూపించేదానికి ఈరోజు ఈ మాక్ పోలింగ్ అనమాట. టైమర్ స్టార్ట్ చేసిన తర్వాత ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఓటింగ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఓట్ చేసిన తర్వాత యావరేజ్ టైం ఎంత అయింది అనేది చెక్ చేసి దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడడం జరుగుతుంది. ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ నౌ. వచ్చేసేది 1087 వరలక్ష్మి. పార్టీ వాళ్ళకి ఒకటి ఇంకొక పార్టీ కొంచెం అది కట్ చేసి ఫస్ట్ ఇప్పుడు ఎమ్మెల్యేకి బటన్ ఆన్ చేస్తున్నాం. ప్రెస్ చే మీరు ఓటు మీ వీవీప్యాట్ అయిన చెక్ చేసుకోండి. ఓకే, అది కొంచెం బ్లర్గానే ఉందిలేండి. ఉన్నీలే ఇది ఆ పక్క పెట్టు, అది ఈ పక్క పెట్టు. ఉండు అది
ఇది పని చేయాలి సార్ ఇది ఫేస్ కన్ఫ్యూజ్ అయినా మీరే లైవ్ లో చూడండి ఎంత 10 నిమిషాల 32 సెకండ్లు ఎంత అయింది. ఒక మనిషి 2.5 నిమిషం పడతారు. అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలన్నీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం మాత్రమే వచ్చాయి. ఒక్కసారి ఆ రోజు జరిగిన ఎలక్షన్ యొక్క పోలింగ్ ని పరిశీలించినట్టయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉంటుంది. దాని ప్రకారం 5 నుంచి 8 వరకు కేవలం 0.08% కమిషన్ ఒక వ్యాఖ్యలు చేసింది. ఉన్నారు ఇంకా ఓటింగ్ జరుగుతుంది అని. అప్పుడు మీరు చూసుకున్నట్టయితే రాత్రి 8 గంటల నుండి అర్ధ పర్సెంటేజ్ 76.50% అంటే తేడా 8.38%. సాయంత్రం క్యూలో ఉన్న 5 నుంచి 8 గంటల వరకు జరగని ఓటింగ్ రాత్రి 8 నుంచి 11:45 వరకు జరిగింది. ఆ 8.38% ఓట్ అంటే అక్షరాల 34,53,767 ఓట్లు పోలయ్యాయి. ఇది ఎప్పుడు? రాత్రి 8 నుంచి 11:45 వరకు. దాని తర్వాత చివరి ఓటింగ్ రాత్రి 2 గంటకి పోలైనట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. 11:45 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు పోలైన ఓట్ పర్సెంటేజ్ అక్షరాల 80.66%. అంటే 4.16% ఓట్ పర్సెంటేజ్ పెరిగింది. ఎప్పుడు? 8 నుంచి 11:45 వరకు. దాని తర్వాత 11:45 నుంచి 2 వరకు జరిగిన పోలింగ్ ఓట్ బ్యాంక్ లో 4.16% పెరిగింది. అంటే అక్షరాల 17,20,278 ఓట్లు పోలయ్యాయి. అంటే టోటల్ గా 5 గంటల తర్వాత పోలైన ఓట్లు అక్షరాల దగ్గర 52 లక్షల ఓట్లు పోలయ్యాయి. నిజంగా ఇంతకుముందు ఎలక్షన్లు జరిగినప్పుడు ఈ రోజు పోలింగ్ పూర్తయితే పొద్దున్నే పేపర్కి వచ్చేది, ఈ జిల్లాలో ఇంత ఓట్ పర్సెంటేజ్ అయింది, ఈ జిల్లాలో ఇంత ఓట్ పర్సెంట్ అయింది, టోటల్ స్టేట్ వైడ్ ఇంత ఓట్ పర్సెంటేజ్ అయిందని. కానీ 2024లో మే 13లో ఓటింగ్ జరిగితే 14, 15, 16, 17వ తేదీ పొద్దున ఎలక్షన్ కమిషన్ తెలిపింది టోటల్ ఓటింగ్ పర్సెంటేజ్ 80.66 జరిగింది. దాన్ని బ్యాలెట్ పేపర్లతో కలిపి పోస్టల్ బ్యాలెట్స్ తో కలిపి 81.86% ఓటింగ్ జరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాం. ఎవరైతే రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు క్యూ లైన్ లో ఉండి సాయంత్రం 5 నుంచి క్యూ లైన్ లోనే ఉన్నారు. దగ్గర 5 నుంచి 2 గంటల వరకు అంటే 9 గంటలు క్యూ లైన్ లో నిలబడి ఓటుని వినియోగించుకోవాలన్న వారి తపన, వారి ఆరాటం, వారి పోరాటం ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 2024 మే 13న ఆంధ్ర రాష్ట్రంలో ఓటింగ్ జరిగింది. మీరు చూసుకున్నట్టయితే 11:45 నుంచి రాత్రి 2 వరకు స్టేట్ మొత్తంలో 46,000 పోలింగ్ కేంద్రాలు ఉంటే అందులో 3,500 పోలింగ్ కేంద్రాల్లో ఆ టైంలో ఓటింగ్ జరిగిందని తెలుపుతున్నారు. మేము ఒకటే క్వశ్చన్ చేస్తాను, ఆ 3,500 పోలింగ్ కేంద్రాలు ఏవి? అందులో ఉన్న ఏజెంట్లు ఎవరు? అందులో ఉన్న అధికారులు ఎవరు? ఈ పత్రికాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం. కానీ మేము ప్రశ్నించిన వీటికి జవాబు చెప్పడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఏదర్ కూటమి ప్రభుత్వం
ఎలక్షన్ కమిషను ఇది వరకు ఎలక్షన్ కమిషన్ని నియమించాలంటే చీఫ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టర్, ఒక కీలక మంత్రి వాళ్ళు ఎలక్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వమే ఎలక్షన్ కమిషన్కి తగినట్టుగా ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీంట్లో చీఫ్ జస్టిస్ని తొలగించింది. ఎలక్షన్ కమిషన్ని నియమించాలనే దాంట్లో చీఫ్ జస్టిస్ని తొలగించింది. కేవలం ప్రైమ్ మినిస్టర్, కీలక మంత్రి మాత్రమే వారిని ఎన్నుకోవాలి. ఇప్పుడు ఏముంది, అధికారంలో ఉండే ప్రైమ్ మినిస్టరు ఆ పార్టీకి సంబంధించిన మంత్రి అనుకుంటే ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఎలక్షన్ కమిషనర్గా ఎవరినైనా నియమించుకోవచ్చు. అది వాళ్ళ చేతుల్లో పనే కదా. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి గ్రహించాలి. ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడు మనం మీ అందరి ముందర మనం మార్పులు నిర్వహించాం. 10 నిమిషాల 33 సెకండ్లో కేవలం 4 మాత్రమే ఓటు వేయగలిగారు. కానీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 11:45 నుంచి 2 గంటల వరకు 17 లక్షల మంది 3,500 కేంద్రాల్లో ఓటు వేసి 10 నిమిషాలకి 200 మంది. మేము ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించే హక్కు కూడా లేదంట. వాళ్ళు ఎవరికి జవాబు చెప్పే పరిస్థితి కూడా లేదంట. అది చట్టంలో కొన్ని రూల్స్ అంట. ఎలక్షన్ కమిషన్ పైన కేసులు కూడా వేయడానికి లేదు అనే చట్టం తెచ్చారు. కానీ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. మాకు అప్పుడే డౌట్ 2024లో మాకు 164 జనసేన 100% ట్రాక్ రికార్డ్ అంటే మాకు అప్పుడే తెలుసు. వేల సంఖ్యలో బడులు, పల్లెలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని, ప్రజల వద్దకే పాలనన్న విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందించిన వ్యక్తి ప్రజల వల్ల ఓడిపోయారనేది అబద్ధం. కూటమి ప్రభుత్వం చేసిన కుట్రలో భాగమైన ఈవీఎంల ద్వారానే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది. మేము ఎప్పుడూ ప్రజల్లో గెలిచే ఉన్నాం. ప్రజలు ఇప్పటికి కూడా ఏ ఇంటికి పోయినా కూడా ఆ రోజు ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా మేము శానుగుర్తు కోటేస్తాం అని చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు ఎవరైతే ఈ 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈవీఎంల ద్వారా ఎన్నికైన వారే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మాకు 11 వచ్చినా వాళ్ళకి 164 వచ్చినా ఈ రోజు గవర్నమెంట్ నడిపేది వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటాల మీదనే. ఇవన్నీ కూడా మీడియా ముఖంగా ప్రజలకి తెలియాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు అనేది మనం 15 ఏళ్ళు ఉంటాం, కూటమి ప్రభుత్వం మేము 15 ఏళ్ళు ఉంటామని. ఈ విధంగా అయితే 15 ఏళ్ళు కాదు 150 ఏళ్ళైనా ఉంటారు. కానీ దీనికి ఖచ్చితంగా ప్రజలు తిరగబడి రోడ్లపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత దొంగచాటుగా ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ చేయాలనుకున్నా 2029లో అది జరగని పని. ఈసారి చట్టపరమైన విధంగా ఈ 2024లో జరిగిన ఎలక్షన్ పైన ఏ విధంగా పోరాటాలు చేయొచ్చో వైఎస్ఆర్సీపీ ఆ పోరాటాలని కఠినతరం చేసి దీన్ని ప్రశ్నిస్తూనే న్యాయపరంగా కూడా పోరాటం చేస్తుందని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గత సార్వత్రిక ఎన్నికలు 2024 తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రజలందరూ ఆశ్చర్యానికి లోనైనారు ఆ రిజల్ట్ని చూసి. ఎందుకంటే జనాలు అనుకునేది ఒకటి, ఈవీఎంలు ఇచ్చింది ఒకటి. జనాలు జనరంజకమైన పాలనకు ఓటేస్తే అది మాయాజాలమై ఈవీఎం ఇంకొక రకంగా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. దానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి చెడ్డీ వేసుకునే చిన్నపిల్లోడు కాడి నుంచి మంచాన పడిన ముసలోడిని అడిగినా కూడా ఇదే విషయం చెప్తారు. ఆశ్చర్యం. ఎందుకంటే
అంతకుముందు 2 చోట్ల పోటీ చేసి కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి వ్యక్తి, ఒక పార్టీ నాయకుడు 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 కొట్టడం అనేది ఒక ఆశ్చర్యం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి ఎప్పుడూ లేదు ఆ ట్రాక్ రికార్డు, 135 135 అంత ఆ విధంగా రావడం అనేటువంటిది జనాలని ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఒక ఊరిలో ఒక జమీందారీ కుటుంబం ఉంటుంది. అందులో ఒక ముసలాయన చనిపోయే ముందు ఒక వీలునామా రాసిపోయి ఉంటాడు అనమాట. ఏమని, ఎవరైతే 10th క్లాస్ పాస్ అవుతారో వాళ్ళకి ఆస్తులు నా ఆస్తులు దక్కుతాయి అని చెప్పి వీలునామా రాసిపోయి ఉంటాడు అనమాట. ఆ జమీందారీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కుటుంబాలన్నీ మావాడే 10th పాస్ కావాలా, మాకే ఆస్తి అంతా రావాలా అని చెప్పి ప్రయత్నాల్లో పడి ఉంటారనమాట. అందులో ఒకడు ఒక తెలివైనవాడు ఉంటాడు అనమాట, అంటే విజనరీ అయిన. ఈయన ఏంటంటే సబ్జెక్ట్ పెద్దగా ఉండదు కానీ కన్నింగ్ మెంటాలిటీ అయితే బాగా ఉంటుందన్నమాట. ఎలా చేసి రిజల్ట్ తెచ్చుకోవాలనే మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది. అంతవరకు ఏంటంటే యావరేజ్గానే పాస్ అయి ఉంటాడు అనమాట. ఎక్కడ చచ్చీసా ఒక ముక్కి మూలిగి ఆ ముందోని అనుకొని పట్టుకొని పాస్ మార్కులే వచ్చింటాయి. సో వీడేం చేస్తాడంటే ఈసారి ఎట్లయినా కూడా తాతాస్తి అంతా నాకే రావాలా, తర్వాత నా తదనంతరం మా పిల్లలే అనుభవించాలి ఈ ఆస్తిని అని చెప్పి ప్లాన్ వేసి ముందు వాడి ముందున్న వాళ్ళని వెనకున్న వాళ్ళతో మాట్లాడి, మీకు నా ఆస్తి వచ్చిన తర్వాత మీకు ఇంత డబ్బులు ఇస్తాను, నాకు సహాయం చేయండి ఎగ్జామ్ టైంలో అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వస్తాడనమాట. సో ఎగ్జామ్ అయితే వెళ్ళినారు, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు. ఎగ్జామ్ హాల్లో ముందు రోడ్తో వెనక రోడ్తో ఒప్పందం అయితే కుదిరింది. అయినా కూడా వీడేంటంటే వాళ్ళ మీద డౌట్ అనమాట. సో అయినా కొన్ని ఎక్స్ట్రాగా వీడి వంతు ఒక చిట్టీలు కూడా పెట్టుకొని పోయినాడు. ఒకవేళ వాళ్ళు చూపించకపోతే చిట్టీలైనా కనీసం చూసి రాయొచ్చు అని చెప్పి. అక్కడ ప్రశ్నాపత్రంలో కింద 10 ప్రశ్నల్లో 8ంటికి సమాధానం రాయండి అని చెప్పి ఉంటుందన్నమాట. ముందు రోడ్ దగ్గర వెనక రోడ్ దగ్గర ఎట్లా పట్ట తాయత్ర పడి లక్కీగా వీడికి ఏంటంటే ఆ కింద ఉన్న మిగతా 2 క్వశ్చన్లకు కూడా వీడున్న చిట్టీల్లో ఆన్సర్లు ఉంటాయి. సో వీడేం చేస్తాడంటే ఆ ఎక్స్ట్రా 2 కూడా రాసి పడేస్తాడు అనమాట. ఏముందిలే మనకు ఇంకా తిరుగు అన్నట్టు ఆ 2 కూడా రాసేసి ఎగ్జామ్ ఇచ్చి బయటకు వస్తాడు. ఇంటికి రాగానే అందరూ ఎలా రాసే ఎగ్జామ్ అంటే వీడికి అర్థం కాల. అంటే ముందు రాసి ఇప్పుడు సొంతంగా టాలెంట్ ఉండి రాసిన వాడు అయితే కాన్ఫిడెంట్గా వచ్చి చెప్తాడా నేను బాగా రాసిన అని చెప్పి. ఇప్పుడు పక్కనోడి మీద ఆధారపడి వచ్చి రాసినాడు కదా, అంత కాన్ఫిడెంట్గా చెప్పలేడు. సో మొగం బేలగా వేసుకొని అట్లే ఉన్నాడు అనమాట. సో వాళ్ళు కూడా ఏమోలే ఈసారి కూడా ఫెయిల్ ఏమోలే అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా అందరూ అనుకున్నారు. ఇంకా తీరా రిజల్ట్స్ వచ్చేసరికి వీడికి డిస్టింక్షన్లో రిజల్ట్ వచ్చేసింది అనమాట. డిస్టింక్షన్లో పాస్ అయిపోయినాడు. సో ఊర్లో అందరూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి అవాక్ అయిపోయినారు అనమాట. ఏంది వీడికి డిస్టింక్షన్ రావడం ఏంది, అసలు ఇంతకుముందు పాస్ కావడమే కష్టం ఉండింది, అట్లాంటిది ఇప్పుడు డిస్టింక్షన్లో పాస్ కావడం ఏంది అని చెప్పి అందరూ ఊర్లో వాళ్ళందరూ ఒకటే గుసగుస. అచ్చం అలాంటిదే మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిండేదనమాట. ఎందుకు చెప్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఒక యావరేజ్ స్టూడెంటే. యావరేజ్ అంటే ఎప్పుడూ తన పొలిటికల్ కెరియర్లో ఏ రోజు కూడా సింగిల్గా పార్టీని రూల్ చేసినటువంటి దాఖలాలు లేవు ఇంతవరకు. 4 టైమ్స్లో ప్రతిసారి ఎవరో ఒకరితో కోయిలేషన్ పెట్టుకునే అధికారంలోకి రావడం జరిగింది. అట్లా ఉన్న యావరేజ్ స్టూడెంటు ఈరోజు డిస్టింక్షన్లో పాస్ అయినాడంటే ఎవరు నమ్ముతారు? 164 సీట్లు. మీకు డౌట్ రావచ్చు, ఈసారి కూడా కోయిలేషన్ గవర్నమెంటే కదా, సింగిల్గా ఏం కాదు కదా, కోయిలేషన్ గవర్నమెంటే వచ్చి ఉంటుంది కదా. ఎంత కోయిలేషన్ గవర్నమెంట్ అయినా కూడా ఆయనకు 100 లేదా 110 అట్లాంటిది 164 వచ్చినాయి అంటేనే అక్కడ డౌట్ పడాల్సినటువంటి విషయం. ఒక యావరేజ్ స్టూడెంట్ ముక్కి ములిగి పాస్ అయ్యే స్టూడెంట్కి గోల్డ్ మెడల్ డిస్టింక్షన్లు వచ్చినాయంటేనే డౌట్ పడాల్సినటువంటి విషయం. అలాంటిదే ఇప్పుడు జరిగింది మన ఆంధ్ర రాష్ట్రంలో. ఇందాక మన మిత్రుడు నాగేంద్ర చెప్పిన విధంగా పరకాల ప్రభాకర్ గారు అర్థశాస్త్రవేత్త. ఆయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. కమ్యూనికేషన్ దానికి సంబంధించినటువంటి సంస్థని చంద్రబాబు నాయుడు గారు ఉన్న గవర్నమెంట్ ఉన్న సమయంలో సలహాదారుగా ఉండి ఆయనకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి తన ఈ 2 సంవత్సరాలు విశ్లేషణ చేసి తన గత 2024 రిజల్ట్ పైన ఒక పుస్తకాన్ని రాసి దాన్ని వైర్ వెబ్సైట్కి ఇస్తే వైర్ వెబ్సైట్ వాళ్ళు ఈరోజు ప్రచురించడం జరిగింది. అందులో ముఖ్యాంశాలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మాకున్న డౌట్స్ ఏంటంటే
మామూలుగా రెగ్యులర్ టైంలో 7 గంటల నుంచి 5 గంటల వరకు 68% ఉంది. దాని తర్వాత 5 నుంచి 8 వరకు ఉన్న పర్సెంటేజ్ 0.08. దాని తర్వాత వచ్చిన పర్సెంటేజ్ మార్నింగ్ వచ్చేదానికి ఓవరాల్గా నైట్కి నైట్ అంటే అవుట్ ఆఫ్ టైం రెగ్యులర్ టైం పోలిస్తే 12.5% పెరిగింది. సో మాకున్న డౌట్స్ ఏంటంటే ఇప్పుడు సాయంత్రం 5 గంటల తర్వాత అక్కడికి ఎవరిని అలో చేయరు. అంటే ఆల్రెడీ లైన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఓటు వేసేదానికి హక్కు ఉంటుంది. కొత్తగా వచ్చి ఎవరు జాయిన్ అయ్యేదానికి లేదు. ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతే వాళ్ళు 5 నుంచి 8 గంటల వరకు ఎందుకు అంత స్లోగా జరిగింది అంటే 0.08%. ఒక 3 గంటల టైంలో కేవలం అంత తక్కువ పర్సంటేజ్ ఎందుకు పోల్ అయింది. మళ్ళీ 8 తర్వాత 8 నుంచి మార్నింగ్ 2 గంటల వరకు ఎందుకు అంత ఫేజ్ అంత ఊపనుకుంది అంటే అంతవరకు లైన్లో ఉన్నారా లేరా, అంటే లైన్లో ఉన్న వాళ్ళు ఎందుకు అంత స్లోగా వెళ్ళినారు, తర్వాత ఎందుకు అంత పికప్ అయింది అనే దానికి ఒక డౌట్. సపోజ్ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఒలికిపోయి రాత్రి 5 గంటల నుంచి సాయంత్రం 5 నుంచి పొద్దున 2 గంటల వరకు వెయిట్ చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసుతోనే వెయిట్ చేసినారని అనుకుందాం. అంటే ఆ 9 గంటలు వాళ్ళు నీరు ఆహారం ఏమి తీసుకోకుండా నిలబడి ఉంటే ఎలక్షన్ ఆ టైం అంతా సాఫీగా జరిగిండాల. ఎంత యూనిఫామ్గా అంటే 5 నుంచి 8 వరకు ఒక తేడా ఉండదు, 8 నుంచి 2 వరకు ఆ తేడా అనేటువంటిది ఉండదు. అంటే లైన్ అనేది సాఫీగా జరగాలి. లేదు ఎలక్షన్ కమిషన్ ఏమైనా వాళ్ళకి భోజనాలు ఏమైనా ఏర్పాటు చేసింది అంటే లైన్లో ఇంతమంది ఉన్నారు వాళ్ళకి ఏమైనా అంటే ఆహారం లేకుండా ఆకలితో ఉన్నారని చెప్పి ఏమైనా అరేంజ్ చేసిందా? ఒకవేళ అరేంజ్ చేసింటే, ఎందుకంటే అది నంబర్ చిన్న చితక నెంబర్ కాదు, ఏదో పాకెట్ మనీ పెట్టుకోవడానికి 52 లక్షల మంది లైన్లో ఉండిన్నారు. వాళ్ళ లెక్క ప్రకారం 52 లక్షల మందికి ఆన్ యావరేజ్ ఒక మనిషికి 50 రూపాయలు వేసుకున్నా కూడా దగ్గర 27 కోట్లు అవుతుంది ఖర్చు. అంటే 27 కోట్ల ఖర్చు ఎలక్షన్ కమిషన్ పెట్టుకునిందా? పెట్టుకుంటే దానికి ఏమైనా బిల్స్ ఏమైనా ఉన్నాయా? రీఎంబర్ చేసుకున్నటువంటి బిల్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా వీళ్ళు 3500 పోలింగ్ బూత్లలో ఈ విధంగా జరిగింది అని చెప్పినారు. ఏది డేటా మొత్తం 46,000 పోలింగ్ బూత్లకు గాను రాత్రి 2 గంటల వరకు జరిగిన పోలింగ్ బూతులు 3,500 అని చెప్పినారనమాట. ఆ 3,500 ఏ పోలింగ్ బూతులు అనే డేటా మాకు ఓటింగ్ జరిగి ఉంటుంది. కాబట్టి మార్నింగ్ 7 నుంచి 5 వరకు వచ్చిన రిజల్ట్ ఏ విధంగా ఉంది, 5 నుంచి 2 వరకు వచ్చిన రిజల్ట్ ఏమి, ఈ రెండింటి డిఫరెన్స్ మాకు కావాలి. అంటే రొటీన్ టైంలో జరిగినటువంటి రిజల్ట్, అబ్నార్మల్ టైంలో జరిగిన రిజల్ట్, అంటే ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి. అంటే అన్ని నియోజకవర్గాల్లో చేయడం కష్టం కాబట్టి నియోజకవర్గానికి ఒక 10 బూతులు ర్యాండమ్గా తీసుకొని వాటిని చెక్ చేయండి. అప్పుడు తెలుస్తుంది అక్కడ రెగ్యులర్గా వేసే వాళ్ళు వేసినారో గుద్దుకున్నారో అనేది అక్కడ బయటపడుతుంది. ఇంకా సాయంత్రం 5 నుంచి 8 గంటల 2 గంటల వరకు వేసిన వాళ్ళలో మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది? ఎందుకంటే అర్ధరాత్రి 2 వరకు మహిళలు ఉండి వేసేంత పరిస్థితులు అయితే ఆంధ్ర రాష్ట్రంలో లేవు. మీరు డేటా ప్రకారం, మీ సీసీ ఫుటేజ్ ప్రకారం, మాకు మీరు ఎలాగో సీసీ ఫుటేజ్ ఇవ్వరని అర్థమైంది, మీ సీసీ ఫుటేజ్ మీరు చెక్ చేసి అక్కడ ఎంతమంది ఓట్లు వినియోగించుకున్నటువంటి మహిళలు ఆ టైంలో ఎంతమంది ఉన్నారు ఆ డేటా ఇస్తే మేము ఆ డేటాని చెక్ చేసుకుంటాం. అదేవిధంగా ఒకవేళ నిజంగానే ఇది జరిగిందంటే నెక్స్ట్ ఎలక్షన్ ఏదో ఒక ఓటర్ డే అనేది ఉంటుంది కదా, ఇలాంటి అంటే అంతవరకు 2 గంటల వరకు వెయిట్ చేసిన వాళ్ళకి మా పార్టీ తరఫున సత్కారం చేస్తాం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ కనీవిని ఎరగనటువంటి ఓటింగ్ అనమాట. రాత్రి 2 గంటల వరకు తిండి తిప్పలు లేకుండా లైన్లో నిలబడుకొని కనీసం టాయిలెట్లు కూడా ఫెసిలిటీ కూడా లేకుండా ఆపుకొని మరి ఓటు వేసినారంటే వాళ్ళు బెస్ట్ ఓటర్ అవార్డు ఇవ్వాలి. మన ఆర్థిక సాయం కూడా ఇంత ఏమైనా పార్టీ తరఫున అందించడం జరుగుతూ ఉంది. సో మాకున్నటువంటి ఈ డౌట్లని ఎలక్షన్ కమిషన్ నివృత్తి పరచాలి. ఏదో తూతు మంత్రంగా వచ్చి ఈ అప్డేట్స్ అన్ని ఏదో కమ్యూనికేషన్ గ్యాప్తో వచ్చింది అనే ఆన్సర్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంతకు ముందులాగా ఆ సీసీ ఫుటేజ్ అడిగితే అప్పుడు అడిగినాడు కదా, వ్యక్తిగత గోప్యత పోతుందంటే, వ్యక్తిగత గోప్యత యాపకకు పారిపోతుందో మరి తెలియదు. ఆ గోప్యత అయితే పోతుందని చెప్పి సీసీ ఫుటేజ్ ఇవ్వడం కుదరదని చెప్పినారు. ఎందుకంటే మాకు కూడా బాధగా ఉంది. చిన్న చిన్న షెడ్యూల్ వేసుకున్న పిల్లోడు కూడా అమ్మనా బూతులు తిప్పుతున్నాడు ఈసీఐని, వానమ్మ వానక్కని ఏదో తిప్పుతున్నారు. మాకు కూడా బాధగా ఉంది ఈసీఐని ఈ విధంగా తిడతా ఉంటే.
మీరు ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసినారంటే మీకు కూడా ఒక కడిగిన ముత్యంలో మీరు బయటకు వస్తారు, మాకు కూడా ప్రశాంతంగా నెక్స్ట్ 3 సంవత్సరాలు వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు ఈ కనీ విని రీతిలో ఎలక్షన్లు అయిపోయిన 2 సంవత్సరాలు కూడా ఇంకా ఈవీఎం ప్రొడక్షన్స్ అని, ఈవీఎం సీఎం అని, ఈవీఎం డీసీఎం అని, ఇది ఎక్కడ చూడు మన సోషల్ మీడియాలో చూడు, ఎక్కడ డిస్కషన్లలో చూడు, ఇదే మాటలు ఇంతవరకు ఎప్పుడూ జరగలే ఈ విధంగా. ఇంత అంటే ఈవీఎంల మీద పనితీరు మీద ఒక అపనమ్మకం అన్నమాట. సో ఇవి మీరు ఈ విధంగా మేము అడిగినటువంటి డౌట్స్ని క్లారిఫై చేసినారంటే మీకు కూడా నెక్స్ట్ ఎలక్షన్ జరపడానికి కూడా ఈజీగా ఉంటుందనేది మా వినతి. నమస్తే.